బ్రేకింగ్ న్యూస్. ఎంపీలు మాజీ పార్లమెంటేరియన్ల జీతభత్యాలు పెన్షన్లు 24% మేర పెంచినట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సిట్టింగ్ ఎంపీలు గతంలో నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటుండగా ఇప్పుడు అది 1,24,000కు పెరిగింది. మాజీ ఎంపీల పెన్షన్ 25,000 నుంచి 31,000కు చేరింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ జీతభత్యాల పెరుగుదల అమలవుతుందని నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. ఎంపీలు మాజీ పార్లమెంటేరియన్ల జీతభత్యాలు పెన్షన్లు 24% మేర పెంచినట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సిట్టింగ్ ఎంపీలు గతంలో నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటుండగా ఇప్పుడు అది 1,24,000కు పెరిగింది. మాజీ ఎంపీల పెన్షన్ 25,000 నుంచి 31,000కు చేరింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ జీతభత్యాల పెరుగుదల అమలవుతుందని నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, ఎంపీల వేతనాలు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో మాజీ ఎంపీల పెన్షన్ కు సంబంధించి 25,000 నుంచి 31,000కు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డైలీ అలవెన్స్ 2,500, అలాగే ఎంపీల జీతం అనేది 1,24,000 పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ పెంపు అమలవుతున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనికి సంబంధించిన లేఖను కూడా విడుదల చేశారు. ఇక ఎంపీ మాజీ పార్లమెంటరీయన్లు ఎవరైతే ఉంటారో వారి జీతాలు 24% పెంచుతూ కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే పార్లమెంట్ లో నియోజకవర్గానికి సంబంధించి కానీ కార్యాలయాలకు సంబంధించిన ఏదైతే ఖర్చులు మెయింటెనెన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయింటెనెన్స్ సంబంధించి కానీ వచ్చిన వారికి ఇచ్చే ఆహార పదార్థాలు కానీ టీలు కానీ ఇటువంటి వాటికి సంబంధించి కూడా అలవెన్స్ రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జీతాలను పెంచడంతో పాటు పెన్షన్ డైలీ అలవెన్స్ ను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 1, 2023 నుంచి కూడా అమలు అవుతున్నట్టు కూడా తెలియజేశారు. అప్పటి నుంచి కూడా ఈ పెండింగ్ అమౌంట్ ఏదైతుందో అదంతా కూడా వారికి చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రసూన. థాంక్యూ శివ.